సిరియా ఘర్షణలో ఇజ్రాయెల్ జోక్యం చేసుకోవడాన్ని అమెరికా తప్పుపట్టింది. సిరియా ప్రభుత్వ దళాలపై ఇజ్రాయెల్ బలగాలు దాడులు చేయడం ఏమాత్రం సమంజసం కాదని అగ్రరాజ్యం పేర్కొంది. ఇజ్రాయెల్ జోక్యం కారణంగా సిరియాలో సుస్థిరత సాధించడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వడం లేదని అమెరికా ఆరోపించింది. కాగా సిరియా ఘర్షణల్లో అక్కడి ద్రూజ్ మైనార్టీ వర్గానికి నెతన్యాహు ప్రభుత్వం మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు ఇరాన్తో యుద్ధం చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు సిరియా మీద ఫోకస్ పెట్టింది. తాజాగా సిరియా ఘర్షణల్లో జోక్యం చేసుకోవడం మొదలెట్టింది. జోక్యం చేసుకోవడం అంటే అలా ఇలా కాదు, ఏకంగా ఓ వర్గానికి కొమ్ము కాయడం, సదరు వైరి వర్గంపై దాడులు చేయడం. ఇది సిరియాలో ఇజ్రాయెల్ చేస్తోన్న నిర్వాకం. కాస్తంత ప్రశాంతంగా ఉన్న సిరియాలో ఇటీవల ఒక్కసారిగా ఉద్రిక్తతలు చెలరేగాయి. స్వెయిద్ రాష్ట్రంలో ప్రభుత్వ దళాలు, అక్కడ ద్రూజ్ మైనార్టీ దళాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. కాగా ద్రూజ్ జాతికి చెందిన ఓ వ్యాపారిని కొంతమంది సాయుధులు దోచుకోవడంతో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఈ ఉద్రిక్తతలే చివరికి ఘర్షణలుగా మారాయి. అలా ఇలా కాదు, భీకర ఘర్షణలుగా మారాయి. భారీ స్థాయిలో పోరు నడిచింది. అయితే ఈ సాయుధ పోరులో మైనార్టీ షియా తెగ ద్రూజ్ సాయుధ దళాలకు ఇజ్రాయెల్ వెనుదనుగా నిలిచింది. మద్దతివ్వడమే కాదు, ద్రూజ్ మిలీషియాకు మద్దతుగా ఇజ్రాయెల్ రంగంలో దిగింది. ద్రూజ్ మిలీషియాకు అండగా సిరియా సైన్యానికి చెందిన యుద్ధ ట్యాంకులపై ఇజ్రాయెల్ బలగాలు దాడులు కూడా జరిపాయి. మొత్తంగా ఈ ఘర్షణలలో 50 మంది వరకు చనిపోయి ఉండొచ్చని బ్రిటన్కు చెందిన సిరియన్ అబ్జర్వేటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ పేర్కొంది. వాస్తవానికి ద్రూజ్ జాతీయులు సిరియాలోని మైనార్టీల కింద లెక్క. జనాభా పరంగా చూస్తే ద్రూజ్ జాతీయులు చాలా తక్కువ మందే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా లెక్కలు తీసిన మొత్తం ద్రూజ్ జాతీయుల జనాభా 10 లక్షలకు దాటదు. వీరిలో సగం మంది సిరియాలోనే ఉన్నారు. కాగా మిగతా సగం మంది ఇటు ఇజ్రాయెల్ అటు లెబనాన్లోనూ ఉన్నారు. దీంతో ద్రూజ్ జాతీయులపై ఇజ్రాయెల్కు ప్రేమ ఎక్కువ. కాగా తామెంతగానో ఇష్టపడే ద్రూజ్ జాతీయులపై దాడి జరిగిందన్న వార్త రావడంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. వెంటనే రంగంలో దిగింది. ద్రూజ్ మిలీషియా సంస్థకు మద్దతుగా సిరియా సైన్యంపై పోరాటం చేసింది. అయితే ఇలా ద్రూజ్ మిలీషియా సంస్థకు ఇజ్రాయెల్ మద్దతు పలకడాన్ని అమెరికా తప్పుపట్టింది. ఇది సిరియా అంతరంగిక వ్యవహారాలు జోక్యం చేసుకోవడమేనని అమెరికా అభిప్రాయపడింది. అంతేకాదు సిరియాలో సుస్థిరత సాధించడానికి తాము చేస్తున్న ప్రయత్నాలకు ఇజ్రాయెల్ జోక్యం గండి కొడుతుందని ఆరోపించారు సిరియాలోని అమెరికా రాయబారి టామ్ మరాక్. అంతేకాదు సిరియా ప్రభుత్వ దళాలపై దాడులు చేసే విషయమై తమకు మాత్రంగా కూడా చెప్పలేదని అమెరికా రాయబారి మరాక్ పేర్కొన్నారు. అంతేకాదు సిరియాలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి అమెరికా మద్దతు తప్పకుండా ఉంటుందన్నారు టామ్ మరాక్. ఇదిలా ఉంటే సిరియాను కొన్ని దశాబ్దాల పాటు అసద్ కుటుంబం పాలించింది. అయితే కిందటేడాది డిసెంబర్లో అసద్ కుటుంబ నియంతృత్వ పాలన నుంచి సిరియాకు విముక్తి లభించింది. రాజధాని నగరమైన డమస్కస్ ను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అసద్ సిరియా నుంచి కట్టుబట్టలతో రష్యా పారిపోయాడు. కాగా అసద్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది హమద్ తహరీర్ అల్ షామ్ అనే సంస్థకు చెందిన మిలిటెంటే. దీనినే HTS అని కూడా అంటారు. ప్రస్తుతం అబు మహమ్మద్ అల్ జులానీ నాయకత్వంలో ఈ సంస్థ నడుస్తోంది. అయితే HTS గత చరిత్ర ప్రస్తుతం అందరికీ ఆందోళనకు గురి చేస్తోంది. HTS మూలాలు అల్ ఖైదాతో ఉన్నాయి. అబు మహమ్మద్ అల్ జులానీ ఒకప్పుడు అల్ ఖైదాలో కీలక నాయకుడు. అయితే కాలక్రమంలో అల్ ఖైదా నుంచి తెగదెంపులు చేసుకున్నాడు. అబు మహమ్మద్ అల్ జులానీ అల్ నుస్రా పేరుతో మరో ఉగ్రవాద సంస్థను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.